అక్కడ పోయిన తర్వాత నిజంగా కూడా నాకు ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే ఆ కీర్తి మేల్కోట గారి వారి నాన్నగారు ఉన్నారు ఇంట్లో, అక్కడే వారి అమ్మగారు ఉన్నారు, వారి శ్రీమతి ఉన్నారు. అందరినీ మాట్లాడుతుంటే వాళ్ళ కళ్ళు చెమ్మగిల్లి మాట్లాడుతున్నారు. నేను అప్పుడే తెలుసుకున్నాను కీర్తి మేల్కోట ఎవరు అంటే 1969 తెలంగాణ ఉద్యమ నాయకుడు, ఆనాడు తెలంగాణ ప్రజా సమితి అనే బ్యానర్ మీద ఎంపీగా గెలిచిన జిఎస్ మేల్కోటే గారి మరి మనవడు కీర్తి మేల్కోటే. వారు ఆ రోజు వారి కుటుంబ సభ్యులు నాతో చెప్పిన మాట, 2 తరాలుగా తెలంగాణ కోసం పోరాడుతున్న కుటుంబం మాది. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడమే కాకుండా ఆ తెలంగాణ రాష్ట్రం నుండి ఒక మంత్రి వచ్చినాడు, మా ఇంటికి వచ్చినాడు అంటే మాకు చాలా గర్వంగా ఉందని చెప్పి వాళ్ళు కళ్ళల్లో నీళ్లు తెచ్చుకుంటే వాళ్ళ నమ్మకము, వాళ్ళ ప్రేమ చూసి మేమందరం కూడా ఎమోషనల్ అయినాం. అట్లే అమెరికా తిరుగుతున్నప్పుడు న్యూయార్క్లోనో లేకపోతే డీసీలోనో నాకు గుర్తులేదు, ఒక కాన్సులేట్లో మీటింగ్ పెట్టినారు, బిజినెస్ మీటింగ్ పెట్టిన తర్వాత కాన్సుల్ జనరల్ మమ్మల్ని చూస్తూ ఉన్నాడు. పొద్దు నుంచి సాయంత్రం దాకా మీటింగులు చేసినాం. పొద్దున 7 నుంచి మొదలు పెడితే సాయంత్రం 7 దాకా చూసిన తర్వాత ఆ కాన్సుల్ జనరల్ అడిగినాడు, మేము చాలా రాష్ట్రాల బృందాలకు ఆతిథ్యం ఇస్తుంటాము, మరి ఎవరిలో కూడా ఇంత ప్యాషన్ మేము చూడలేదు, ఎవరిలో కూడా ఇంత ఆరాటం మేము చూడలేదు, మరి మీ నాయకుడు కేసీఆర్ గారు మీకేం చెప్పి పంపిండు అని చెప్పిండు. అంటే వారికి ఒకటే చెప్పినాం మేము, సరే ఈ రాష్ట్రం ఏదైతే ఉందో ఊరికేనే రాలేదు, మా వాళ్ళు ఎన్నో త్యాగాలు చేస్తే, ఎంతోమంది తమ ప్రాణ త్యాగాలు చేస్తే వచ్చిన రాష్ట్రం ఇది, ఎంతోమంది పోరాడితే దశాబ్దాల పాటు కొట్లాడితే వచ్చిన రాష్ట్రం. మేమేదో ఆషామాషిగా అల్లాటప్పగా ఎవరి దగ్గర నుంచో అధికారం తీసుకొని వచ్చిన వాళ్ళం కాదు. అన్ని రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు ఉంటారు, కానీ మాకు రాష్ట్రాన్ని తెచ్చిన ముఖ్యమంత్రి మాకున్నాడు. అందుకే ఈ కసి, అందుకే ఈ కమిట్మెంట్, అందుకే ఆ ఉద్యమ సోయితో, ఉద్యమ స్పృహతో తెలంగాణను అగ్ర రాష్ట్రంగా నిలబెట్టాలని ఒక ఆరాటంతో పనిచేస్తున్నామని చెప్పి వారికి చెప్పిన సందర్భం కూడా నాకు గుర్తుకొస్తా ఉన్నది. ఇవాళ 2 ఉత్కృష్టమైన సందర్భాలు. ఒకవైపేమో తెలంగాణ పార్టీకి రజతోత్సవం, మరొక వైపు తెలంగాణ రాష్ట్రానికి పుష్కర సంవత్సరం. గులాబీ జెండా 25వ ఏట అడుగు పెట్టింది. స్వరాష్ట్రం 12వ సంవత్సరంలో ప్రవేశించింది. 2001 ఏప్రిల్ 27 నాడు ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు తెలంగాణ బిడ్డ కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఆశ్రయం ఇస్తే ఆనాడు జలదృశ్యంలో మొట్టమొదటిసారి పురుడు పోసుకున్నది తెలంగాణ రాష్ట్ర సమితి. నెత్తురు నుండి ఒక జాతి ఎత్తిన జెండాకు 25 ఏళ్ల పండుగ. ఇవాళ తెలంగాణకు గుండె ధైర్యమైన గులాబీ జెండాకు 25 ఏళ్లు నిండుతా ఉన్నాయి. స్వీయ రాజకీయ అస్తిత్వానికి సిల్వర్ జూబిలీ జరుగుతూ ఉన్నది. ఒక యోధుడు, ఒక ధీరుడు, ఒక వీరుడు వేసిన ఒక్క అడుగుతో జలదృశ్యంలో మొదలైన జర్నీ 2.5 దశాబ్దాల మైలురాయిని అందుకున్న అపురూప దృశ్యం ఇవాళ అమెరికాలో వేలాది మంది సమక్షంలో ఆవిష్కరించబడుతున్న ఒక అరుదైన సందర్భం. ఆత్మ గౌరవ పోరాటాల వీర గాథల్లో శిథిలాల నుండి శిఖరాన్ని చేరిన తెలంగాణ గెలుపు కథ తప్పకుండా రాయబడుతుంది. సంకల్పం, పట్టుదల, చిత్తశుద్ధి, నిబద్ధత, దృఢ దీక్ష, తపన ఉంటే సాధించలేనిది ఏదీ లేదు అనే సత్యాన్ని చెప్పేదే ఈ తెలంగాణ స్టోరీ, ఈ కేసీఆర్ గారి స్టోరీ. ఇంత విలక్షణమైన విశిష్టమైన ప్రస్థానం బహుశా ప్రపంచంలోనే ఏ పార్టీ కూడా ఉండదు. ఆటుపోట్లకు అదరలేదు, ఎదురు దెబ్బలకు బెదరలేదు. పనైపోయిందని ప్రచారం జరిగిన ప్రతిసారి బూడిదిలోంచి ఎగిరిన ఫీనిక్స్ పక్షిలాగా పైకి లేచి గమ్యాన్ని ముద్దాడింది కేసీఆర్ గారి నాయకత్వంలో టీఆర్ఎస్. స్వతంత్ర భారతదేశ చరిత్రలో తెలంగాణ రాష్ట్రం లాగా అమోఘమైన అభివృద్ధిని సాధించిన రాష్ట్రం మరొకటి లేదు. జూన్ 2, 2014 60 ఏళ్ల తెలంగాణ కళ నెరవేరిన రోజు. ఆనాడు మిషన్ ఇంపాసిబుల్ అనుకున్న దాన్ని సాధ్యం చేసి, అసాధ్యం అనుకున్న దాన్ని సుసాధ్యం జరిగిన రోజు జూన్ 2. దశాబ్దాలుగా ఎంతో కాలంగా స్థిరపడ్డ పెద్ద రాష్ట్రాలను తలదన్నే విధంగా అనతి కాలంలోనే అగ్రగామిగా భారతదేశంలో అవతరించింది మన తెలంగాణ. ఒకనాడు తెలంగాణ అనగానే గుర్తొచ్చే దృశ్యాలు కరువులు, కన్నీళ్లు, వలసలు, ఆత్మహత్యలు, ఆకలి సావులు, ఎన్కౌంటర్లు, పడావుబడ్డ భూములు, పాడుబడ్డ ఇండ్లు, మొండి గోడలు, ఎండిపోయిన చెరువులు, బొంబాయి, దుబాయి, బొగ్గుబాయి అన్నట్టుగా ఉండే తెలంగాణ బతుకు. మరి ఒక దశాబ్ద కాలం తర్వాత ఆ దృశ్యాలు, ఆ చిత్రాలు మారుతున్నాయి, మారిపోయాయి. పచ్చని పొలాలు, పంట రాసులు, మత్తడి దుంకే చెరువులు, నట్టింటికి నల్ల నీళ్లు, కొత్త ఇండ్లు, ఆటపాటలు, ఆనందాలు, సుజల సుఫల సస్య శ్యామల సన్నివేశాలు. వలవల ఏడుస్తూ వలస వెళ్లిపోయిన పాలమూరుకు వలపోతల నుంచి విముక్తి, బొక్కలు వంగి బతుకులు కుంగిన నల్లగొండ ఫ్లోరైడ్ విషం నుంచి విముక్తి, సాలెల మగ్గం
సడుగులు విరిగి ఉరిసిల్లగా మారిన సిరిసిల్ల నేతన్నల ఆత్మహత్యల నుంచి విముక్తి, ఆదివాసీ బిడ్డలు పిట్టల్లా రాలిపోయే ఏజెన్సీ విష జ్వరాల విషాదం నుంచి విముక్తి, కటిక చీకట్లతో కరెంటు కోతలతో కాలిన మోటార్లతో అల్లాడిపోయిన అంధకారం నుంచి విముక్తి, నీళ్లు లేక బోర్ల మీద బోర్లు వేసి బొక్క బోర్లబడి అప్పుల పాలై చేనుగట్ల కాడ శవాలై వేలాడిన అన్నదాతలకు సావుల నుంచి విముక్తి, బొంబాయి దుబాయి బొగ్గుబాయి బతుకుల నుండి విముక్తి. ఇవన్నీ కూడా నేను చెప్పింది 10 ఏళ్ల కాలంలోనే కేసీఆర్ గారు నిజం చేసి చూపెట్టిన నాయకుడు. ఈనాటి అద్భుతాలన్నీ ఆనాటి కేసీఆర్ గారి ఆలోచనలే. తెలంగాణ వస్తుందా రాదా అనే చర్చలు టీవీల్లో జరుగుతున్నప్పుడు కేసీఆర్ గారు మేమందరం కూర్చునే ప్రతి సందర్భంలో తెలంగాణ వస్తుందా రాదా అని మాట్లాడేటోడు కాదు. తెలంగాణ వచ్చినాక ఏం చేద్దాం, తెలంగాణ వచ్చిన తర్వాత ఏం మొదలు పెడదాం అని అనుక్షణం తపనబడ్డ నాయకుడు కేసీఆర్. కేసీఆర్ గారి కలలు, కల్పనలు, ఊహలు, ఆలోచనలు కొంతమందికి అతిశయంగా అనిపించేవి. కానీ ప్రతి మనిషికి ఒక కల్పన కావాలి, ఒక ఇమాజినేషన్ ఉండాలి, విజువలైజ్ చేయాలి, ఫ్యూచర్ని ముందే అర్థవంతంగా ఆవిష్కరించాలని కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు. ఉద్యమ సందర్భంలోనే రేపటి తెలంగాణ రూపాన్ని కలర్ఫుల్గా కల్పన చేసిన నాయకుడు, దార్శనికుడు కేసీఆర్ గారు. తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడితే సర్ప్లస్ స్టేట్ అవుతుంది, ధనిక రాష్ట్రం అవుతుంది అని కేసీఆర్ గారు ఉద్యమ టైంలోనే బలంగా వాదించారు. కేసీఆర్ గారి వాక్కు నిజమైంది. తెలంగాణ సిరి సంపదలతో తులతూగింది, ఆర్థిక సౌష్ఠవంతో సౌభాగ్యంతో అలరారింది, లక్షల కోట్ల సంపదను సృష్టించింది. దేశ చిత్రపటంలోనే ఒక రాష్ట్రం దేశాన్ని సాకే 5-6 రాష్ట్రాలలో ఒకటిగా అవతరించిన వండర్ జరిగింది కేవలం 10 ఏళ్లలో. అమెరికా, మీరిక్కడ కూర్చున్న అమెరికా అవకాశాల గని అయితే తెలంగాణ అద్భుత అవకాశాల అక్షయ పాత్రగా భారతదేశంలో మారిన మాట వాస్తవం. ప్రపంచానికి ఎకనామిక్ ఇంజన్ అమెరికా అయితే ఇండియాకి ఎకనామిక్ ఇంజన్లలో ఒక ముఖ్యమైన ఎకనామిక్ ఇంజన్లలో ఒకటిగా ఎదిగింది మన తెలంగాణ. ఇదేదో నేను ఊరికే నోటి మాటగా చెప్పట్లేదు. ఇండియా జీడిపిలో ఇవాళ మన వాటా చూసుకుంటే మన జనాభా కేవలం 2.5%. కానీ జీడిపిలో ఇండియాకి కాంట్రిబ్యూషన్ తీసుకుంటే మన కాంట్రిబ్యూషన్ 5%. 2.5% జనాభా ఉన్న తెలంగాణ 5% జీడిపి కాంట్రిబ్యూట్ చేస్తున్నది. ఇట్ మీన్స్ a 50 kilo boxer punching double his weight and double his capacity. ఈరోజు జిఎస్డిపి తీసుకుంటే, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ తీసుకుంటే 2014లో మేము బాధ్యతలు చేపట్టిన నాడు 4.5 లక్షల కోట్ల సంపద రాష్ట్రానికి. కానీ మేము 2023-24లో మేము పదవి నుంచి దిగినాడు ఆ రోజు రాష్ట్ర